48లో పంపలేకపోయారు. కాలేదు కాబట్టి పంపలేదు. 2-3 సంవత్సరాలు అంటే మొత్తానికి 50లోనే మనకు రిజర్వేషన్ దక్కాల్సి ఉన్నాయి. కానీ 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. 24 సంవత్సరాలు మనం నష్టం చేసిందా లాభం చేసిందా? కానీ ఒక ప్రచారం ఏమంటారంటే ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది, ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది అంటారు కదా. నేను కరాఖండిగా చెప్తున్నా, ఇందిరాగాంధీ ఇవ్వలేదు, భారత రాజ్యాంగం ఇచ్చింది. 1952లో మొదటి ఎన్నికలైన ఇండియాకు 1952 1952లో మొదటి ఎన్నికలైనాయి. రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 50లో. అది అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు. 1952లో మొదటి ఎన్నికలు భారతదేశానికి, 50లో రాజ్యాంగం వచ్చింది. మరి రాజ్యాంగ రచన ప్రక్రియ ఎప్పుడు జరిగింది? 47 నుంచి 50 వరకు. అప్పుడు ఇందిరాగాంధీ లేదు కదా ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ పవర్లో లేదు కదా. 52 తర్వాత 52లో మొదటి ఎన్నికలు అంటున్నాను. మాకు రిజర్వేషన్ కాదు, ఇది రిప్రజెంటేషన్ పెట్టారా? రిజర్వేషన్ రిప్రజెంటేషన్. తెలుగు మా ప్రాతినిధ్యము. ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంత వాటా, దాంట్లో ప్రజాస్వామ్యం పెట్టరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు 80-90% బ్యూరోక్రసీలో గ్రూప్ 1 IAS IPS IRS గ్రూప్ 1 మీద బ్యూరోక్రసీ 90% బ్రాహ్మణ బంధుగా ఉపజాతి వాళ్ళు అయితే. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది బ్రాహ్మణ స్వామ్యం అంటాడు అంబేద్కర్ ఆలోచనలోనే. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రతి కులాన్ని వాళ్ళ జనాభా తపాస్ ప్రకారం వాటా దక్కితే అది ప్రజాస్వామ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది బ్రాహ్మణ స్వామ్యం. బ్రాహ్మణ స్వామ్యం ఎందుకని అడిగారు. 90% మీరే ఉంటారు కదా బ్యూరోక్రసీలో. ఎట్లా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది. ఎస్టీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం బ్యూరోక్రసీలో ప్రాతినిధ్యం ఉండాలి. చట్టసభలో ప్రాతినిధ్యం ఉండాలి, పార్లమెంటు రాజ్యసభలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి అంబేద్కర్ ఏం పదం ఆడిడు? ఇది బ్రాహ్మణ స్వామ్యం అంటాడు. ఇది బ్రాహ్మణ స్వామ్యం. మీరు 10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయకుంటే ఈ రాజ్యాంగాన్ని నేనే తగలబెడతాను. కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ కాంగ్రెస్ మెడలు వంచి ఇందిరాగాంధీ 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కాబట్టి చెవు పట్టి మెడలు పట్టింది వీళ్ళిద్దరికి పెద్దలు అమలు చేపించారు. అదే కదా, వేరే రాజ్యాంగం 50లో దక్కాల్సిన హక్కులు